అరవింద్ గారు మొన్న ఒక మాట చెప్పారు నాకు, ఏమైనా సోమవారం నుంచి రేట్లు ఉంచొద్దు అనేది. దాని ప్రకారం ఈ రోజు చాలా చోట్ల రేట్లు కూడా తగ్గించాం. ఎందుకంటే సినిమాని ఎక్కువ మందిగా అందుబాటులోకి తీసుకురావడానికి కానీ, ఆ సినిమాని ఎక్కువ మంది థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేస్తారని కానీ ఆయన ఉద్దేశం ప్రకారం రేట్లు కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ఈ అన్నిటికన్నా కూడా మా అందరికీ బాధ ఏంటంటే, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, ఇప్పుడు గీత గోవిందప్పుడు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అక్కడ చాలామంది దాంట్లో ఏంటంటే తెలియక చేశారు. బట్ వన్స్ మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని మేము కూడా వెనక్కి తీసుకెళ్ళాము. మాకు తెలుస్తుంది, అరే వీళ్ళ భవిష్యత్తు ఉంది, వీళ్ళది కొంచెం ఇది చేయాలని చెప్పి. బట్ నిజంగా మేము జాలిపడి వెనక్కి తీసుకుందామన్నా కూడా అది వన్స్ క్రిమినల్ కేసు ఫైల్ అవుతే ఎవరం కూడా వెనక్కి తీసుకోలేము. ఈ రోజుకి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మొన్న కూడా మన గీత ఆర్ట్స్కి వచ్చి అరవింద్ గారిని నన్ను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తే నిజంగా మేము ఏం చేయలేని పరిస్థితి అది. ముఖ్యంగా చెప్తున్నాను యువకులకి, దీంట్లో మీరు ఇరుక్కోవద్దు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేశాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది.